ఈ మధ్య కాలంలో అమిత్ షా ఒక మాట అన్నారు. ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన హోస్ట్ అడిగారనమాట. రాహుల్ గాంధీకి పార్లమెంట్‌లో అంటే లోక్‌సభలో మాట్లాడడానికి టైం ఇవ్వట్లేదు అని ఆయన గుర్తు చేశారు. ఎందుకంటే రాహుల్ గాంధీ కూడా అదే మాట అన్నారు. పార్లమెంట్‌లో మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వట్లేదు అని, ఇవ్వలేదు అని. దానికి ఆయన కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని ఉద్దేశించి అమిత్ షా అన్న మాట ఏంటంటే, మేము మొత్తం కాంగ్రెస్ పార్టీకి చాలా సేపు టైం ఇచ్చినాం. కొన్ని గంటల పాటు సమయం ఇచ్చినాం. అప్పుడు పార్లమెంట్లో లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు టైం కావాలి, మేము మాట్లాడతాం, నేను మాట్లాడతా అంటే కుదరదు. అది పార్లమెంటు, కొన్ని రూల్స్ ఉంటాయి. వేరే పార్టీల టైంను కూడా నేనే తినేస్తా అంటే కుదరదు అని అమిత్ షా సమాధానం ఇచ్చారు. అంటే వక్ఫ్ బిల్లు సందర్భంగా, సవరణ బిల్లు సందర్భంగా జరిగిన చర్చల్లో రాహుల్ గాంధీ మాట్లాడలేదు, పాల్గొనలేదు. చివరి నిమిషంలో వచ్చి తనకు అవకాశం ఇవ్వలేదన్నారు. అర్ధరాత్రి ఎప్పుడో వచ్చి, ఆ రోజు అర్ధరాత్రి ఎప్పుడో వచ్చి ఓటేసి వెళ్ళిండ్రు. కాసేపు సభలో కాసేపు హడావిడి, బయటకు వచ్చి మీడియా ముందు కాస్త హడావిడి. అసలైతే ఆ రోజు చర్చ జరుగుతుండగా అర్ధాంతరంగా వెళ్ళిపోయి అర్ధరాత్రి వచ్చి ఎట్లా ట్రాక్ ప్యాంట్, నైట్ ప్యాంట్, రబ్బర్ చెప్పులు వేసుకొని వచ్చి ఆయన ఓటేసి వెళ్ళారు. సూపర్ మార్కెట్కి పోతారు కదా మన గుడ్లు పాల ప్యాకెట్లు కొనుక్కోవడానికి, అట్లా వచ్చారు ఆయన. కొద్దిసేపు డ్రామా చేశారు. అంతకుముందు 20 రోజులైనా వియత్నాం వెళ్ళారు. పక్కనే చైనా ఉంటుంది. మరి ఏం మంతనాలు జరిగినాయో అక్కడ, ఏం రహస్య కార్యకలాపాలు జరిగినాయో, ఏం రహస్య కార్యక్రమాలు జరిగినాయో, ఏం విందు వినోదాలు జరిగినాయో తెలియదు. వచ్చేసరికి టైం అయిపోయింది అంతే. అంటే ఎంత బాధ్యత రాహిత్యం చూడండి. ఎటో పోతాడు, ఏదో మాట్లాడతాడు. భారత్లో అవసరం వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ ఉండడు. ప్రజాప్రతినిధి అయినా, సీనియర్ పార్లమెంటేరియన్. అలాంటి ఆయన ఇప్పుడు మరొకసారి అమెరికా పోయిండు, మళ్ళీ ఒకటి కూసిండు.